ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 10న బహిరంగ సభ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 15 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఎల్లుండి సభా స్థలాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పరిశీలించనున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాల స్థానిక రాజకీయ పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక క్షోభతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో పాటు 4 దశాబ్దాలుగా ప్రయాణించిన సహచరులు, కార్యకర్తలతో కలిసి పోరాట బాట పడుతున్నానని తెలిపారు. ఇది అధికార పార్టీ నుండి బయటకొచ్చే పోరాటమని తెలిపారు. తన అనుచరులు, శ్రేయోభిలాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, గౌరవం లేని చోట కొనసాగడం అనవసరమని వారు భావిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, స్పందన, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే నిన్న రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఏ పార్టీలోకి వెళ్తారన్న కొంత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ జగిత్యాలు ఏర్పాటు చేసైతే బీఆర్ఎస్ పార్టీలో తన అనుచరులకు తో కలిసి జైన్ కావాలని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం అయితే అందింది. ఈ పరిస్థితుల్లో జగిత్యాల సమీపంలోని లక్ష్మీపూర్ గ్రామంలో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి గాను 15 ఎకరాల స్థలంలో సభకు అయితే ఏర్పాటు చేసేందుకు కూడా జీవన్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎల్లుండి మాత్రం సభా స్థలాన్ని ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా సభా స్థలాన్ని పరిశీలించనున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నెల దాదాపు ఏప్రిల్ 10వ తేదీన సభ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న జీవన్ రెడ్డి తనకు జరిగిన అవమానాలను భరించలేక తాను పార్టీని వదులుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఇటు దాదాపు రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకున్న జీవన్ రెడ్డి అయితే తనకు ఎదురుదాడి దిగేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేను ప్రోత్సహించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపించింది. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎప్పుడైతే జగిత్యాలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారో అప్పటి నుంచి కూడా మనోవేదనకు గురైన జీవన్ రెడ్డి అయితే తన ఆధిపత్యం అయితే తగ్గిపోవడంతో మాత్రం అసహనం అయితే వ్యక్తం చేశారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కూడా ప్రియారిటీ ఇవ్వడంతో మాత్రం తన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మాత్రం రాజీనామా చేసినందుకు కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో దాదాపు ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇటు ప్రజల అభిప్రాయం మేరకు ఇటు కార్యకర్తలు అయితే ఒక్కొక్కరిని కూడా ఫోన్ లో మాత్రం చర్చించి కూడా సమావేశానికి ఆహ్వానించిన జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేస్తామన్నది కూడా కార్యకర్తలను అయితే అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితులు కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో మాత్రం జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అంచనా వర్గాలతో పాటు ఇటు పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభలో మాత్రం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు జేఎన్యూ సభకైతే ముందు కూడా కేసీఆర్ తోటి సమావేశమయ్యే అవకాశం కూడా మనకు ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవన్ రెడ్డి జైన్ కావడాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా స్వాగతిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో నిన్న మాజీ మహిళా అధ్యక్షురాలు ఇటు తులమ్మతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా జీవన్ రెడ్డి అయితే కలుస్తున్నారు. ఈ పరిస్థితిలో మాత్రం భవిష్యత్తులో మాత్రం బీఆర్ఎస్ కు వస్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డికి మంచి ఈ పొజిషన్ ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ బహిరంగ సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అలాగే జీవన్ రెడ్డితో పాటు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరెవరు ఇంకా ఎంతమంది పార్టీ మారే అవకాశం ఉంది? స్పందన అయితే దాదాపు సుమారు 40 నుంచి 50 వేల మంది జన సమీకరణ చేసేందుకు కూడా ఈ
సభ అనేది ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సభ ద్వారా కూడా ఉత్తర తెలంగాణలో తన ఆధిపత్యం మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ సభ అనేది ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు రాష్ట్రంలోని ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించిన లీడర్లను కూడా ఈ పార్టీ దీని ద్వారా జైన్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా జీవన్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ స్థానంలో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఏదైతే మెదక్ కావచ్చు, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలతో అయితే జీవన్ రెడ్డి అయితే మంతనాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తదనంతరం కాంగ్రెస్ లీడర్లను ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే విధంగా కూడా వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒక సుమారు 50,000 మందితో ఈ సభ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితిలో మాత్రం ఎవరెవరు వస్తారన్నది మాత్రం ఆసక్తి నెలకొంది. దాదాపు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఈ సభ ద్వారా అయితే చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. జీవన్ రెడ్డి మీటింగ్ లో కూడా స్పష్టం చేశారు, తను తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని కూడా వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదాడి దిగుతామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో ఎలాంటి వ్యూహం రచిస్తున్నారన్నది మాత్రం కొంతమేర ఆసక్తి అయితే నెలకొంది. దీనికి గాను దాదాపు ఎల్లుండి ఏర్పాట్లు అయితే దాదాపు హరీష్ రావు, కేటీఆర్ అయితే వచ్చి సభా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాత్రం ఏ విధంగా చేస్తారనేది మాత్రం కొంత చర్చించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగిత్యాల జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నుంచి అయితే భారీగా మాత్రం బీఆర్ఎస్ లో చేరికలు అయితే మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ.